స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. దీనిలో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్, స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్నీ చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది. ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్. ఈ వీడియోలో మీరు పట్టు బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్గా ఎలా క్రియేట్ చేయాలో చూస్తారు. ఈ డిజైనర్ పీస్ చాలా సింపుల్ అండ్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇది మెరూన్ కలర్ పట్టు బ్లౌజ్ పీస్. ఇది 2 లేయర్స్ మీద ఉందండి అండ్ లైనింగ్. సో ముందుగా మనం లైనింగ్ మీద మార్కింగ్స్ చేద్దాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. దీనికి మార్జిన్ లైన్ డ్రా చేయండి. మార్జిన్ లైన్ మీద షోల్డర్ లెంత్, నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. నెక్ డిజైనింగ్ పార్ట్ వదిలేసి మిగిలిన బాడీ మెజర్మెంట్స్ మొత్తం మార్క్ చేసుకోవాలి. 4th పార్ట్ ఆఫ్ చెస్ట్ లెంత్, వేస్ట్ లెంత్, హాఫ్ లెంత్ ఆఫ్ ఆర్మ్ హోల్, పాయింట్స్ అన్నిటి కనెక్ట్ చేస్తూ లైన్స్ డ్రా చేసుకోవాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఆర్మ్ హోల్ మార్క్ చేసుకొని దాన్ని చెస్ట్ పాయింట్ తోని కనెక్ట్ చేయండి కర్వ్ లైన్ తోని. 4th పార్ట్ ఆఫ్ వేస్ట్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్. 2 ఇంచ్ సీమింగ్ అలవెన్స్ తోని మార్క్ చేయాలి. నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్ మార్కింగ్ అయిపోయిందండి. కింద నుంచి 4 ఇంచెస్ వదులుతూ డిజైన్ ఇలా డ్రా చేసుకోవాలి. మీకు ఇలా డ్రా చేసుకోవడం కంఫర్టబుల్గా లేకుంటే న్యూస్ పేపర్ మీద కానీ లేదా ఏదైనా పేపర్ డ్రాఫ్టింగ్ మీద చేసుకొని దాన్ని ట్రేస్ చేసుకోవచ్చు. ఇలా నేను డిజైన్ డ్రా చేశాను కదా, సేమ్ దాన్నే నేను క్యాన్వాస్ మీద కూడా డ్రా చేసి కట్ చేశాను. క్యాన్వాస్ మీద డ్రా చేసుకున్న నెక్ లైన్ని స్ట్రిప్ లెంత్ 1 ఇంచ్తోని మార్క్ చేస్తూ డిజైన్ చేయండి. ఇప్పుడు చేసుకున్న మార్కింగ్స్ మీద కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, డిజైనర్ క్యాన్వాస్ స్ట్రిప్ ఇలా కనిపిస్తుంది. దీన్ని లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేస్తూ, అంటే గ్లూ సైడ్ని రాంగ్ సైడ్ లైనింగ్ మీద ప్లేస్ చేస్తూ మీద ఐరన్ చేయాలి. ఈ డిజైనర్ ప్యాచ్ మొత్తం లైనింగ్కి స్టిక్ అయిపోతుంది. మార్క్ చేసుకున్న బాడీ మెజర్మెంట్స్ మీద కటింగ్ చేసుకుందాం. నెక్ లైన్ అలానే వదిలేయండి. మెయిన్ బాడీస్ బ్లౌజ్ మీద లైనింగ్ ప్లేస్ చేస్తూ ఎడ్జ్ సీమింగ్ చేసుకోవాలి. మన డిజైనర్ ప్యాచ్ రెడీగా ఉంది. దీని డ్రా ఎడ్జెస్ ముందు కన్సీల్ చేసుకుందాం. ఫోల్డ్ చేస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ పీస్ ఎడ్జ్ సీమింగ్ అయిపోయిందండి. దీన్ని ఫోల్డ్ చేస్తూ ఎగ్జాక్ట్ సెంటర్ మీద మార్కింగ్స్ ఇవ్వండి. మార్కర్తోని ఫోల్డ్ మీద ప్లేస్ చేస్తూ స్లోగా డ్రాగ్ చేయండి. మీకు ఇలా కనిపిస్తుంది మార్కింగ్స్. ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీద మనము ప్యాచ్ రైట్ సైడ్ ప్లేస్ చేస్తూ సెంటర్ స్టిచ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ప్యాచ్ ఫోల్డ్ని ఎగ్జాక్ట్ బ్లౌజ్ సెంటర్ ఫోల్డ్ మీద ప్లేస్ చేసుకొని
స్టిచ్ చేసుకోవాలి. అలాగే డోరీ జాయినింగ్కి షోల్డర్ లైన్ మీద నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న లైన్ మీద డోరీని సెంటర్లో ప్లేస్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. సో ముందుగా మనం సెంటర్ ఫోల్డ్ మీద స్టిచ్ చేసుకుందాం. క్యాన్వాస్ పక్క నుంచి స్టిచ్ చేస్తూ డిజైన్ మొత్తాన్ని మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగే 2.5 ఇంచెస్ మార్కింగ్ దగ్గర డోరీని జాయిన్ చేసుకోవాలి, ఇలా ప్లేస్ చేస్తూ. చూస్తున్నారు కదా, డిజైన్ మొత్తాన్ని స్టిచ్ చేసాము. ఇప్పుడు సెంటర్లో స్టిచ్ చేసుకున్న లైన్ పక్కన కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా స్లిట్స్ ఇవ్వాలి డిజైన్ చుట్టూను. ఇప్పుడు ఈ ప్యాచ్ని రాంగ్ సైడ్ టర్న్ చేసుకొని మీద ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాక మన డిజైన్ ఇలా నీట్గా కనిపిస్తుంది. దీని మీద మనం టాప్ స్టిచ్ చేసుకోవాలి. మన డిజైనర్ బ్లౌజ్ క్రియేట్ అయిపోయిందండి. ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ సింపుల్గా ఎలిగెంట్ లుక్ కనిపిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, which really motivates me to create more videos. Thank you so much for watching. Stay tuned to watch more. Meet you friends with another interesting video. Bye for now. Take care.